అక్షర పరబ్రహ్మ యోగం మొదటి శ్లోకం. అర్జునువాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతంచ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. మరోసారి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతంచ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. బ్రహ్మం అంటే ఏమిటి? మనిషిలో ఇంకొకడు ఉన్నాడు, వాడు జీవుడో మనసో, అదేమిటి? అది దైవం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఏమిటి? వీటన్నిటి గురించి వివరంగా చెప్పని అడుగుతున్నాడు అర్జునుడు. బ్రహ్మం నాకు అర్థం కాలేదు. అధిభూతం అంటే సకల చరాచర సృష్టిలో ఉన్నాడని కొంచెం అర్థమైంది. అందులోనూ ప్రాణశక్తిలో ఉన్నాడా, చలనశక్తిలో ఉన్నాడా? అంటే ప్రాణం ఉన్న జీవుల్లో మాత్రమేనా? రాళ్ళు, రప్పలు, కొండలు వీటిల్లో కూడా దేవుడు ఉన్నాడా? బాగా చెలించగలిగే జీవుల్లో ఉన్నాడు అనుకున్న చలన విలేని వృక్షాలు, రతల్లో లేడా? పంచభూతాల్లో ఉన్నాడు అనుకున్నా కూడా వాటిని ఆధీనంలో ఉంచుకోవాలని చూసే మనిషిలో కూడా ఉన్నాడా? ఇవన్నీ కలిపి ప్రకృతిలో అనుకున్న ప్రకృతిలోనే హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా. వీటన్నిటినీ పరబ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి, పూజించాలి? మొదటి శ్లోకంలో అర్జునుడు నాశనం, హెచ్చుతగ్గులు లేని పరబ్రహ్మ గురించి వివరంగా తెలుసుకోవాలని కృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు.